జై శ్రీరామ్. భగవంతుడు అన్నీ మనకిచ్చి ఆనందంగా బ్రతకండి అంటే మనకు చేతగాక మనం గందరగోళం చేసుకుంటున్నాం. కానీ ఏదో ఒక లోపంతో పుట్టుక నుంచి ఆ లోపంతో బాధపడుతూ కష్టాలు పడుతూ ఎదురొడ్డి వాళ్ళు అన్నీ ఉన్న వ్యక్తుల కంటే మనోధైర్యంతో ఆత్మస్థైర్యంతో ముందడుగు వేస్తూ జీవితంలో ఎన్నో సాధిస్తూ వాళ్ళు ప్రపంచంలో అన్నీ ఉన్న వాళ్ళకి ఆదర్శంగా నిల్చుంటున్నారు. అలాంటి వ్యక్తిలో రామచంద్రయ్య మాస్టర్ ఒకరు. హిందూపురంలో వారు ఇక్కడ అందరికీ పరిచయం ఉన్న వ్యక్తి. కొన్ని వేల మంది విద్యార్థుల్ని మార్షల్ ఆర్ట్స్లో కరాటేలో ఆయన చాలా మంచి ప్రతిభావంతుల్ని చేశాడు. అలాగనే భారతదేశానికి ఇండియన్ క్రికెట్ లీగ్ ఏదైతే ఉందో ఫిజికలీ ఛాలెంజ్డ్ అంటే వికలాంగులు ఆడేటువంటిది. నాకు వికలాంగులు అనే పదం ఇష్టం లేదు, కానీ ఫిజికలీ ఛాలెంజ్డ్ అంటే రెండు చేతులున్న మనం ఈరోజు ఏదైనా పని చేయాలంటే కింద మీద పడి ఒక నౌకర్ని పెట్టుకుంటాం, కానీ ఒక్క చేత్తో రెండు చేతులు ఉన్న వాళ్ళకంటే అద్భుతంగా చేయగలిగేటువంటి సామర్థ్యాన్ని ప్రదర్శిస్తున్నారు. వాళ్ళందరినీ పోగు చేసుకుని రామచంద్రయ్య దేశం కోసం ధర్మం కోసం మా అడుగు మేము ఖచ్చితంగా అగ్గిపెట్టె గుర్తుకు వేసి గెలిపిస్తాము, స్వామీజీని గెలిపించుకుంటామని ఈ రకంగా వారు ముందుకు రావడం, నా గురించి ఎంతో కాలంగా వారు వీడియోలు వింటూ ఇలాంటి స్వామీజీ మా హిందూపురంలో ఉండాలి, అభివృద్ధి చేయాలి, మా అందరికీ అండగా నిలబడాలని చెప్తున్నారు. వారి మాటల్లో మనం విందాం. అందరికీ నమస్కారం అండి. జై శ్రీరామ్. నేను ఇక్కడ ఎన్నో ప్రభుత్వాలు చూశాను, కానీ మాకంటూ ఎటువంటి మేలు జరగలేదు. నేను ఎంకామ్ చేశాను. ఇంతవరకు అంత చదువుకున్నా కూడా ఇప్పటికీ ప్రైవేట్ స్కూల్లో కాలేజెస్లో నేను శిక్షణ ఇస్తున్నాను. అయితే అన్ని చోట్ల ఉచితంగా నేర్పిస్తున్నాను. నాకు ఏ ప్రభుత్వం కూడా ఏమీ చేయలేదు. నాకే ఇంత ప్రతిభ కలిగినటువంటి నాకే ఏమీ చేయలేదంటే ఇంకా మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించండి. నేను ఒక్కటే కోరుకుంటున్నా, మన స్వామీజీ గారు మన హిందూపురానికి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. మన దేశం కోసం ధర్మం కోసం ప్రజాస్వామ్యంలో నిజమైన పాలన మీరు చూడాలి అనుకుంటే మన స్వామీజీ గారిని ఆశీర్వదించి మీరు గెలిపించాల్సిందిగా కోరుకుంటున్నా. ఇన్ని సంవత్సరాలు 20 సంవత్సరాలుగా ఉచిత విద్య నేను నేర్పిస్తున్నాను. ప్రతి ఒక్క స్టూడెంట్కి కూడా కాలేజీల్లో కానీ స్కూల్స్లో కానీ ₹1 తీసుకోకుండా ఫ్రీగా నేర్పిస్తున్నాను. మీరు గురుదక్షిణగా నేను కోరుకుంటున్నాను. మా గురూజీ గారిని మా స్వామీజీ గారిని గెలిపించాలని తల్లిదండ్రులకు విద్యార్థులకు నా శిష్యులకు నా పైన ఏమాత్రం అభిమానం ఉన్నా కూడా మనం స్వామీజీ గారిని గెలిపించుకోవాలి. ఎందుకంటే ఆయన చేస్తున్నటువంటి అంతే గ్రౌండ్ వర్క్ కానీ ఫ్యూచర్లో ఎలాంటి కార్యక్రమాలు చేస్తే హిందూపురం బాగుపడుతుంది అనే విషయాల మీద కానీ నేను ఆయన వీడియోలు చూసిన ప్రతిసారి ఎంత ఇన్స్పైర్ అయ్యానంటే స్వామీజీ గారు రావడము నిజంగా మనం ఎన్నో ఏళ్ళు తపస్సు చేసుకుంటే ఈరోజు హిందూపూర్కి రావడం. భారతదేశంలో ఎన్నో ఊర్లు ఉన్నాయి, ఎన్నో పట్టణాలు ఉన్నాయి, కానీ హిందూపురంకి రావడం స్వామీజీ గారు అన్నది చాలా గ్రేట్. ఎందుకంటే హిందూపూర్లో లేపాక్షి ఆలయం ఉంది, అలాగే మనకి ఇక్కడ చెక్ పోస్ట్లో కూడా చాలా ఫ్యాక్టరీస్ ఇవన్నీ ఉన్నాయి. కాకపోతే ఆ ఫ్యాక్టరీలో కూడా మన వాళ్ళకి ఎవరికి ఉద్యోగాలు రావడంలే, బయట నుంచి తెప్పించుకొని వర్క్ చేపిస్తున్నారు. 70% పీపుల్ అదర్ స్టేట్ నుంచి వచ్చి వర్క్ చేస్తున్నారు. మనకి అంత నిరుద్యోగులు ఎక్కువ ఉన్నారు, నా శిష్యులని నిరుద్యోగులు ఎక్కువ ఉన్నారు. ఒక్కసారి ఆలోచించండి. నేను మీకు గ్యారెంటీ ఉంటా, స్వామీజీ గారు శిష్యుడిగా నేను ఈరోజు నుంచి ఏకలవ్య శిష్యుడిగా నేను స్వామీజీ గారితో ఉన్నాను. ఒక భారతదేశ వికలాంగుల క్రికెట్కి నేను ఒక క్రీడాకారుడుగానే కాదు, 11 సార్లు మన అంతర్జాతీయ స్థాయిలో కరాటేలో గోల్డ్ మెడల్ గెలిచాను, 3 సార్లు సీఎం అవార్డు తీసుకున్నాను. సినీ ఫీల్డ్లో కూడా అసిస్టెంట్ ఫైట్ మాస్టర్గా వర్క్ చేస్తున్నాను. అంటే ఇన్ని నా సొంతంగా చేసుకునేది, కానీ ఏ ప్రభుత్వం నాకు పెన్షన్ కూడా అసలు నాకు ఎన్నిసార్లు ఆఫీసులు తిరిగానో నాకు తెలుసు ఆ బాధ. అంత కష్టపడాలన్నా ఒక హ్యాండిక్యాప్డే ఇన్ని ఇబ్బందులు పడుతుంటే అసలు ఏమాత్రం ఈ యొక్క పరిపాలన పైన అవగాహన లేని వంటి వ్యక్తులు, ఎన్నో పథకాల పైన అవగాహన లేని వ్యక్తులు ఎంత బాధపడుతుంటారో ఒక్కసారి ఆలోచించండి. మేము ఇంకొకటి కూడా స్వామీజీ గారిని సభాముఖంగా ఇంకొక సహాయ సహకారం అడుగుతున్నాం. స్వామీజీ గారు, మేము అఖిల భారత వికలాంగుల సమాఖ్య అనే ఒక దేశం మొత్తం మీద ఒక ఫెడరేషన్ పెడుతున్నాం. దానికి మీ వంతు కూడా మాకు సహాయ సహకారాలు అంటే ధన రూపేణ కాదండి, మీరు ఒక కొద్దిగా మాకు ఆ వికలాంగుల్ని మాకు ఎవరైతే ఉన్నారో అలాగ తెలియజేసి మా హెల్ప్ కూడా వాళ్ళకి అందేలాగా మీ సహాయ సహకారాలు అందిస్తే చాలండి. ఇక్కడ స్వామీజీ గారు దేశం కోసం ధర్మం కోసం నిలబడడానికి వచ్చారు. ఇది హిందూపురానికి వచ్చిన ఎన్నో సంవత్సరాలుగా అదృష్టం చేసుకుంటే వచ్చిండే ఒకే ఒక అవకాశం. ఎవ్వరూ మిస్ అవ్వద్దండి. నన్ను నమ్మండి, నేను ఎలాంటి వ్యక్తో మీకు తెలుసు. నా గురించి అడిగితే అందరూ కూడా చెప్తారు.
కాబట్టి మా స్వామీజీ గారిని గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలండి. విన్నారు కదా రామచంద్ర యొక్క ఆవేదన. ఇలాంటి వ్యక్తులు నా దృష్టికి రాని వాళ్ళు హిందూపురంలో ఉన్నారు, ఆంధ్రాలో ఉన్నారు, భారతదేశంలో ఉన్నారు. ఇప్పుడు రామచంద్ర ఇలాంటి వ్యక్తి ఆయన స్వచ్ఛందంగా ఉచితంగా నేర్పుతున్నారు. ఎన్నో కళలు నేర్పుతున్నారు, యుద్ధ కళలు, అలాగనే సెల్ఫ్ డిఫెన్సివ్ ఈ కళలు, ఆర్ట్స్. ఇవన్నీ కూడా ఒక వికలాంగుడై ఉండి, అంటే ఫిజికలీ ఛాలెంజ్డ్ పర్సన్గా ఉండి ఆయన అలా చేస్తున్నారు అని అంటే మనందరం ఆయన బాటలో నడవడానికి సంసిద్ధమై ఆ జాతిని, ఆ వ్యవస్థని మనం కాపాడుకుని వాళ్ళ ద్వారా ఈ సమాజానికి మంచి మేలు జరిగేలా మనందరం ప్రోత్సహిద్దాం. జై హో హిందూపురం, జయతు భారతం, జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై.